హాయ్ గైస్. ప్రస్తుతానికి వెస్ట్ ఏషియాలో జరుగుతున్న గొడవలు చూస్తుంటే మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అందరూ టెన్షన్ పడుతున్నారు కదా! మీరు కూడా న్యూస్‌లో ఇంకా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. జనాలు లేని ప్రాబ్లమ్‌ని ఊహించుకొని కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడేద్దాం. మీరు గనుక మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఒకసారి మా కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మన కంట్రీ క్రూడ్ ఆయిల్ కోసం వేరే లెవెల్‌లో ప్లాన్ చేస్తుంది. వచ్చే నెలలో రష్యా నుంచి నియర్లీ 60 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఇండియాకి రాబోతుంది. దీనికి అమెరికా కూడా ఇదివరకే 30 రోజుల వరకు పర్మిషన్ అయితే ఇచ్చింది గదా! దీంతో పాటు రిలయన్స్ వాళ్ళు కూడా ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ కొన్నారు. సో, మనకి ఆయిల్ స్టాక్ విషయంలో ప్రస్తుతానికి భయమే లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది మన దగ్గర ఉన్న స్టాక్ కన్నా ఎక్స్‌ట్రా స్టాకు. ఇంకా గ్యాస్ సిలిండర్ల కోసం అంటారా? మన వైజాగ్ పోర్ట్‌కి ఆల్రెడీ 3 పెద్ద ఎల్‌పీజీ కంటైనర్ షిప్స్ వస్తున్నాయి. బీడబ్ల్యూ బీచ్, ఎల్ఎస్ గ్లాడియేటర్, ఇంకా గ్యాస్ జూపిటర్ అనే షిప్స్ వేల టన్నుల కొద్దీ గ్యాస్‌ని తీసుకొస్తున్నాయి. దీనివల్ల మోస్ట్‌లీ గ్యాస్ సప్లై మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్‌తో ముందుకొచ్చింది. అదే పీఎన్‌జీ, పైప్డ్ నేచురల్ గ్యాస్. ఎక్కడైతే పైప్‌లైన్ కనెక్షన్ ఉందో అక్కడ 3 నెలల లోపు ఎల్‌పీజీ సిలిండర్లు ఆపేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఇది చాలా సేఫ్. పైగా గ్యాస్ కంటిన్యూస్‌గా వస్తుంది. పైగా దీనికోసం 500 వరకు బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. అయితే అసలు ప్రాబ్లమే లేదా అంటే ఉన్నది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూసేయడం వల్ల సప్లై చైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. అందుకే హోటల్‌లు, హాస్పిటల్స్‌కి వాడే కమర్షియల్ గ్యాస్ మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు. డిమాండ్ 1600 సిలిండర్స్ ఉంటే కేవలం 700 సిలిండర్స్ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇళ్లలో వాడే డొమెస్టిక్ గ్యాస్‌కి మాత్రం ఎలాంటి షార్టేజ్ లేదని అథారిటీస్ క్లియర్‌గా చెప్పారు. కానీ ప్రస్తుతానికి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ని 5 ఫ్రెండ్లీ కంట్రీస్ కోసం ఓపెన్ చేశాము అని చెప్పి. ఆ 5 ఇండియా కూడా ఉంది. మిగతా కంట్రీస్ ఏంటంటే రష్యా, పాకిస్తాన్, ఇరాక్ అండ్ చైనా. అంటే మన షిప్స్‌కి అక్కడ ఎలాంటి అడ్డంకులు ఇంక లేవు. సేఫ్‌గా అయితే వచ్చేయొచ్చు. సో, ఫైనల్‌గా ఏంటంటే, మన కంట్రీ ఇప్పుడు నియర్లీ 41 కంట్రీస్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంది. ముందు 20 కంట్రీస్ దగ్గర మాత్రమే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే ఇండియా, ఇలాంటి సిట్యుయేషన్ ఏదో ఒకటి వస్తుందని తెలిసే ముందు నుంచి స్ట్రాటజిక్‌గా ప్లాన్ చేసుకుంది. గవర్నమెంట్ దగ్గర సరిపడా రిజర్వ్స్ అయితే ఉన్నాయి. సో, జనాలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేనే లేదని చెప్పి అఫీషియల్స్ క్లియర్‌గా చెప్తున్నారు. సో, అదండి మ్యాటరు. గవర్నమెంట్ అన్నీ ప్లాన్ చేస్తుంది. సో, మనం చిల్ అవ్వచ్చు. మీరు భయపడొద్దు. మిగతా వాళ్ళని కూడా భయపెట్టొద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.